సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి నిండు నూరేళ్లు ఆయుర్వేదాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామరెడ్డి, మండల అధ్యక్షుడు సిద్దన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు రవి, విశ్వనాథం, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, హజీ, అరుణ్, రావు, లాల్బన్, సత్యనారాయణ, షేజీబాయ్, శరత్, తుకారం, పృథ్వీరాజ్, రఘు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన స్థానిక నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి జన్మదినము, అదేవిధంగా మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి కూతురు జయారెడ్డి గారి జన్మదినము పురస్కరించుకొని మరి సదాశివపేట పట్టణంలో కాక మన మెదక్ జిల్లాలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి జయప్రకాష్ రెడ్డి అంటే ప్రజల నాయకుడు, ప్రజలతో మమేకమై ప్రతిరోజు వారితో ముచ్చటిస్తూ వారి కష్ట సుఖాలు తెలుసుకునే వ్యక్తి. మరి భగవంతుడితో కోరుకునేది ఏంటంటే మరి ప్రజల్లో ఉండే వ్యక్తిని భగవంతుడు ఎప్పుడు దీవించాలని చెప్పి కోరుకుంటున్నారు. తమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తూర్పు జగ్గారెడ్డి గారి 58వ జన్మదినం పురస్కరించుకొని మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి వారు పేద ప్రజలకు, ఎంతో మందికి, బడుగు బలహీన వర్గాలకు ఎన్నో రకాల సేవలు అందిస్తూ మరి వారి ఈరోజు జన్మదినాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మరి వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యంగా, మరి వారి కూతురు జయారెడ్డి కూడా ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఉన్నత పదవులు ఆమె అధిరోహించే విధంగా ఆశీర్వదించి దీవించాలని, మరి వారికి అన్ని రకాల మేము అండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.